అకాడమీ ఆఫ్లైన్ కోచింగ్ హైదరాబాద్. జనరల్ ఏంటంటే జేఈ నీట్ కోచింగ్ అకాడమీ ఆఫ్లైన్ హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుందాము. సో జనరల్ ఏంటి అంటే ఓవరాల్గా ఆన్లైన్ అకాడమీ ప్లస్ అయితే సో డెఫినెట్లీ మంచి ఫీడ్బ్యాకే ఉంది. సో దాంట్లో డౌట్ లేదు. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్లో జేఈ నీట్కి సంబంధించి అకాడమీ ఒకటి. అయితే ఇక్కడ ఆఫ్లైన్లో కూడా అంత నెగిటివ్గా లేదు. జనరల్గా ఒక ఇంటర్వ్యూ జేఈ కానీ లేకపోతే ఇంటర్వ్యూత్ నీట్ కానీ ప్రోస్ అండ్ కాన్స్ అనే సహజంగా ఉంటాయి. సో దీనికి సంబంధించి ఆఫ్లైన్ విత్ బెస్ట్ ఫ్యాకల్టీ ప్రూవెన్ రికార్డ్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏ విషయాలు తెలుసుకోవాలి, ఎలాంటి విషయాలు తెలుసుకొని మనం జాయిన్ అవ్వాలి అని తెలుసుకునే ముందు ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మంచి స్టడీ మెటీరియల్ ఉంది. సో 100% డిజిటలైజ్డ్ అండ్ మోడర్న్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి అక్రాస్ ఇండియా. అండ్ రెగ్యులర్ టెస్ట్ సిరీస్ కూడా జరుగుతూ ఉంటాయి. బేస్డ్ ఆన్ ఎగ్జామ్ ట్రెండ్స్ని బట్టి ఎప్పటికప్పుడు టెస్ట్ సిరీస్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ జనరల్గా కొంతమంది ఏంటంటే ఆఫ్లైన్ తీసుకున్నప్పటికీ మళ్ళీ ఆన్లైన్ కావాలంటే ఎక్స్ట్రా ఫీ పే చేయమంటారు. అలా కాకుండా ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇక్కడ 2026లో కూడా 93% అంతకంటే ఎక్కువ లేకపోతే సో మెయిన్స్లో జేఈ మెయిన్స్లో 93% లేదా అంతకంటే ఎక్కువ లేకపోతే 50% ఫీ రిఫండ్ చేస్తాము అనే ప్రోగ్రామ్ కూడా, అంటే వీళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంటర్ ఫ్యాకల్టీ సో ఇక్కడ కాకపోతే ఏంటి అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకున్న విషయాలు జాయిన్ అవ్వాలి. పర్టికులర్ బ్రాంచ్లో అకాడమీ జేఈ నీట్ కోచింగ్ హైదరాబాద్ సంబంధించిన పర్టికులర్ బ్రాంచ్లో మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో దాంట్లో ఖచ్చితంగా మీరు ఫ్యాకల్టీ లిస్ట్ అనేది చెక్ చేయాలి. అండ్ కంపల్సరీ ఈ మధ్యకాలంలో ఫీ రిఫండ్ పాలసీ అనేది ప్రతి ఒక్క కన్జ్యూమర్ రైట్, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ తెలుసుకోవాలి. సో పర్టికులర్ బ్రాంచ్ నుంచి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ దీనికి సంబంధించి ఈ ఫ్యాకల్టీస్ లోకల్ వాళ్ళని చెప్తున్నారా, ఇంటర్కి సపరేటు, జేఈకి సపరేటు, నీట్కి సపరేటు ఫ్యాకల్టీస్ ఉన్నారా లేదా, ఐఐటిఎన్స్ కానీ ఐఐటి నుంచి ఎన్ఐటి నుంచి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న టీచర్స్ లెక్చరర్స్ వచ్చి క్లాసులు చెప్తున్నారా లేదా, సో ప్రాపర్గా టెస్టులు కండక్ట్ చేస్తున్నారా లేదా, ఒకవేళ హాస్టల్ అయితే హాస్టల్ ఫుడ్ ఎలా ఉంది, ఫెసిలిటీ ఎలా ఉంది, కొంచెం మంచి వాతావరణం ఉందా లేదా, ఇవన్నీ ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. పర్టికులర్ బ్రాంచ్లో ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా ఆ బ్రాంచ్ ఎలా ఉంది, ఆ బ్రాంచ్ స్టాఫ్ ఎలా ఉన్నారు, పొలైట్గా ఉన్నారా లేదా. ఫ్రంట్ ఆఫీస్ డెస్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో టీచింగ్ స్టాఫ్ ఎంత ఇంపార్టెంటో నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది అంత ఇంపార్టెంట్. చాలామంది నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రెజర్ తోటి వాళ్ళు రూడ్గా బిహేవ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తాము. అలా కాకుండా మంచిగా స్టాఫ్ అనేది పిల్లల్ని, టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పిల్లల్ని మంచిగా హ్యాండిల్ చేస్తున్నారు లేదు. ఎందుకంటే పేరెంట్స్ వదిలి వెళ్ళిపోతారు, ఏం జరుగుతుందనేది పేరెంట్స్కి తెలియదు. సో ఖచ్చితంగా ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుని 1-10 ఆలోచించి మీరు డెసిషన్ అనేది తీసుకోండి. ఖచ్చితంగా ఇంటర్తో పాటు జేఈ ప్రిపేర్ అవ్వడం, ఇంటర్తో పాటు నీట్ ప్రిపేర్ అవ్వడం చాలా మంచి విషయము. రీసెంట్ డేస్లో కూడా చూసుకుంటే వరంగల్ సంబంధించి చాలామంది జేఈ అంటే ఈ ఎన్ఐటి ఐఐటి అనుకుంటారు. దాంతోపాటు ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఐజర్ కానీ నైజర్ కానీ లేకపోతే బిట్స్పిల్ అని. సో ఇలాంటి ఎగ్జామ్స్ కూడా దానికి సంబంధించి సపోర్ట్ దొరుకుతుందా లేదా కూడా మనం క్రాస్ వెరిఫై చేసుకొని వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా 100% ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.